నిన్నో మన్నో ప్రజావాణి కార్యక్రమానికి ఒక ఆడబిడ్డ వచ్చింది. అక్కడ దరఖాస్తు ఇచ్చి హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఊహించిన శుభవార్తలు వచ్చాయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జనవరి నెలలో అమలు కాబోయే పథకాలకు సంబంధించి డేట్స్ను ఫిక్స్ చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఏ తేదీలో ఏ పథకం అనేది మనకు అమలు కాబోతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఏ చిన్న అప్డేట్ అయినా సరే గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ యొక్క జనవరి నెలలో అమలు కాబోయే పథకాలకు సంబంధించి ఊహించిన శుభవార్త వచ్చిందండి. సో మనకు దాదాపుగా ఈ జనవరి నెలలో 5 పథకాల వరకు అమలైతే చేయబోతున్నారు. వాటికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనం చూసుకుంటే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఎవరైతే అర్హత కలిగిన మహిళలు ఉంటారో సో వాళ్ళందరికీ కూడా 2,500 రూపాయలనైతే ప్రతి నెల ఇచ్చేటువంటి పథకం ఉంది కదా. సో ఈ పథకాన్ని ఈ నెలలోనే లాంచ్ అయితే చేసే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే మనకు ఈ నెలలో జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా మనకి ఈ పథకాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అయితే మనకు చెప్తున్నారన్నమాట. అలాగే దీంతో పాటుగా చాలామంది ఈ యొక్క రేషన్ కార్డులకు అయితే దరఖాస్తు చేసుకున్నారండి. ఈ యొక్క రేషన్ కార్డులు కూడా అయితే వారందరూ కూడా పంపిణీ చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే తీర్మానించింది. సో వీటితో పాటుగా మనకు మూడో పథకంగా ఇక గ్యాస్ సిలిండర్లు అండి 500 రూపాయలకే మనకు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారన్నమాట. సో ఆయన ప్రకటించిన దాని విధానాన్ని బట్టి మనకు మొత్తం మీద 90 రోజుల్లో అయితే ఈ పథకాలన్నీ కూడా అయితే మనకు ఖచ్చితంగా మనకు అమలు చేస్తామని చెప్పారు. కాబట్టి మనకు ఈ నెలాఖరికంతా కూడా ఈ యొక్క గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకైతే గ్యాస్ సిలిండర్లన్నీ కూడా మొత్తం మీద మనకు వెరిఫై చేసి ఫిబ్రవరి 1 నుంచి ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ యొక్క జనవరి నెలాఖరికంతా కూడా ఈ యొక్క గ్యాస్ సిలిండర్ పైన పర్టికులర్గా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఈ యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. అలాగే మనకు తర్వాత అమలు కాబోయే పథకం వచ్చేసి 200 యూనిట్లు ఉచిత కరెంట్ అనమాట. సో దీనికోసం చాలామంది రైతులు అలాగే ఇండ్లలో ఉన్నటువంటి వారందరూ కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. సో చూడాలి మరి మనకు ఈ పథకానికి సంబంధించి సంక్రాంతి లోపు ఏదైనా సరే ఒక శుభవార్త చెప్పే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే చాలామంది ఈ యొక్క కరెంట్ పైన ఆధారపడి ఉన్నారు. సో ఉచిత కరెంట్ అనేది ప్రజెంట్ మనకు పక్క రాష్ట్రమైనటువంటి ఏపీలో కూడా అయితే 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తున్నారన్నమాట. సో ఈ విధానాన్ని బట్టి మనకు కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే త్వరలో కనిపిస్తుందన్నమాట. సో ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా అమలు కాబోయే పథకం వచ్చేసి ఇందిరమ్మ ఇళ్ళు అండి. ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళు పథకం కింద ఇల్లు లేనటువంటి వారందరికీ కూడా ఇండ్ల పట్టాలు ఇచ్చి అలాగే ఇల్లు కూడా కట్టించేదానికి కొంత అమౌంట్ కూడా తీస్తారనమాట. సో ఈ పథకానికి సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్స్ కూడా అయితే ఉన్నాయి. సో వాటి ప్రకారం అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ జనవరి నెలలో ఈ యొక్క 5 పథకాలు అయితే అమలు కాబోతున్నాయండి. ఈ యొక్క 5 పథకాల కింద ఏమైనా సరే మార్పులు చేర్పులు కానీ ఏదైనా పథకం వాయిదా పడినా సరే దీన్ని ఎప్పటికెప్పుడు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియోని షేర్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి వీడియోని యొక్క ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.